బూరెలు అంటే తెలిసే ఉంటది. తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఏమో బూరెలు అంటారు, కొంతమంది ఏమో పోలేలు అంటారు. అయితే శనగపప్పు తీసుకోవాలి. ఒక గ్లాసెడ్ శనగపప్పుని కుక్కర్లో వేసి లైట్గా కొంచెం అంత పసుపు వేసి ఉడికించాలి. అది కొంచెం ఎక్కువ నీళ్లు కాకుండా పప్పులాగా కాకుండా గట్టిగా అయ్యేలాగా రైస్ లాగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. తీసి బయటికి ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ మీద కొంచెం అంటే ఒక పావు భాగం చక్కెర ఎక్స్ట్రా వేయాలి. వేసి దాన్ని మొత్తం కలిపి మిక్సీకి పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు ఇలాచీలు ఒక 4 వేసుకోవచ్చు. బాగా మిక్సీకి పట్టిన తర్వాత అది చక్కెర వల్ల కొంచెం లూజ్గా వస్తుంది. ఆ లూజ్గా రావడం వల్ల ఆ లూజ్ని మనం ఎలా సెట్ చేయాలంటే ఒక మందపాటి గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి మంచిగా వేయించాలన్నమాట. వేయిస్తే ఏమవుతుందంటే గట్టిగా ఇదిగో మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ముద్దలాగా వచ్చేలాగా ఒక పూర్ణమని వస్తుంది అనమాట. అంటే స్వీట్ లాగా మెత్తగా ఉంటుంది అనమాట. ఇలా నొక్కి చూస్తే మెత్తగా రౌండ్గా చేసి బాల్ చేస్తే మన చెయ్యి కంటకుండా వచ్చేంత వరకు దాన్ని వేయించాలి. ఆ ఒక మందపాటి గిన్నెలో అదిగో చూస్తున్నారు కదా నా చేతిలో, దాన్ని ఆ పిండిలో పెట్టడానికి వీలుగా మనం పిండి చేస్తే ఎలా ఉంటుందో అదిగో ఒక ముద్ద ఉంది కదా, పిండి ఇలా పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా చెయ్యి కంటకుండా ఉండాలన్నమాట. అదిగో దాన్ని అందులో పెట్టడానికి దాన్ని మంచిగా వేయించాలి. వేయించితేనే మనకి ఇలా ముద్దలాగా వస్తుంది అనమాట. మళ్ళీ టేస్ట్ కూడా ఉంటుంది. బూరెల నుండి ఊడిపోదు, చాలా టేస్ట్ వస్తుంది, స్వీట్ టేస్ట్ వస్తుంది. లేకపోతే రాలిపోతుంటది, మనం బూరె చేసిన తర్వాత రాలిపోతుంటది అనమాట. ఆ పద్ధతి చూస్తున్నారా ఎలా ఉందో? జాగ్రత్తగా అలా పెట్టి అలా పైకి అలా కొంచెంగా పిండి వస్తుంది, దాన్ని తీసి దాన్ని మళ్ళీ లాక్ చేసి అలా పెట్టాలి. చాలా ఈజీ పద్ధతి ఇది, చూస్తే మీకే అర్థమవుతుంది. గుర్తుంచుకోవాల్సిందల్లా ఒకటే, ఒక గ్లాస్ శనగపప్పుని రైస్ లాగా ఉడికించుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఆ రైస్ లాంటి ఆ మిశ్రమంలో మనం ఒక గ్లాస్ కి ఇంకొక పావు భాగం ఎక్స్ట్రా వేసుకోవాలి చక్కెర. స్వీట్ చాలా బాగా వస్తుంది, తీయగా బాగుంటది. అది మిక్సీకి పట్టిన తర్వాత లూజ్ అయితే మనం మందపాటి గిన్నెలో వేయించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో బూరెలు చేసుకోవాలి.